కీర్తనల గ్రంథం 109వ అధ్యాయం 1వ వచనం. నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, నేడు ఈ వాక్య భాగం ద్వారా మీరు మందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీరు ఎదుర్కొను సమస్యలను బట్టి మీరు దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు ఆయన మౌనంగా ఉన్నట్లు మీకు అనిపిస్తూ ఉందా? నేను ఇంత శ్రమను అనుభవిస్తూ, ఇంత మొరపెడుతూ, ఇంత ఉపవాసము, ఇంత కన్నీరు కారుస్తూ, ఇంత ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో అందరికంటే ఎక్కువగా గడుపుతున్నా కూడా దేవుడు నా విషయంలో జోక్యం చేసుకోవట్లేదేంటి? దేవుడు ఇంకా కార్యం జరిగించట్లేదేంటి? దేవుడు ఇంకా విడిపించడం లేదేంటి? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? అసలు దేవుడు చూడట్లేడేంటి? దేవుడు పట్టించుకోవట్లేడేంటి అన్న ప్రశ్న మీకు కలుగుతుందా? అడిగే కొద్దీ ఇంకా ఆలస్యం అయిపోతుంది అన్నట్లు అనిపిస్తూ ఉందా? దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు. బైబిల్లో మనం చూస్తే వారి వారి జీవితాల్లో వారి ప్రార్థనలకు ఎంత ఆలస్యం అయ్యాయో అంత అద్భుతమైన ఫలితాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు మీరు అనుభవించుచున్న శ్రమలు, సమస్యలు కేవలం మిమ్మల్ని మరింత సువర్ణం వలె ప్రకాశింపజేయ నిమిత్తమే ఆయన శ్రమలను మన జీవితంలో అనుమతించాడు. మనం అనుభవించుచున్న ప్రతి శ్రమ అవతల గొప్ప మహిమ ఉన్నది. అందుకే భక్తుడు అంటాడు, నీవివ్వబోయే ఆ గొప్ప మహిమ ముందు ఈనాటి శ్రమలు అల్పమైనవయ్యా, ఎన్నతగినవి కానే కాదయ్యా అని అంటాడు. అంత మాత్రమే కాదు, మనం ఇక్కడ శ్రమ ఎవరైతే అనుభవిస్తారో, శ్రమ అనుభవించిన ఎడల ఆయనతో కూడా మనం ఏలుబడి చేయవారంగా ఉంటాము. చూడండి, యేసుప్రభు వారు సిలువలో వేలాడినప్పుడు 6 గంటల సమయం, 9 గంటల నుండి 3 గంటల వరకు అక్కడ సిలువలో వేలాడుతున్నప్పుడు ఎక్కువ సమయం సిలువ పైన ఉన్నారు. కానీ తక్కువ సమయం మాత్రమే మాట్లాడారు, తక్కువ మాటలు మాత్రమే మాట్లాడారు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా సిలువ మరణం పొందాడు. అక్కడ మనం చూస్తే తండ్రి తన ముఖమును మరుగు చేసుకున్నప్పుడు యేసుప్రభు వారు ఏమని అంటున్నారు? నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చేయి విడిచితివి అని విలపిస్తూ ఉన్నాడు. మనం కూడా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఇలాగే అనుకుంటాం కదా, దేవుడు విడిచిపెట్టాడేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమో, దేవుడు నన్ను చూడట్లేడేంటి, దేవుడు నన్ను పట్టించుకోవట్లేడేంటి, దేవుడు నాకు దూరం అయిపోయాడు అన్న భావనలోనికి మనం వెళ్ళిపోతాం. అయితే ఆయన వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథంలో, ప్రతి స్థలమందును నా కనుదృష్టి నిలిచి ఉన్నది, ప్రతి దానిని నేను చూస్తున్నాను, చెడ్డదేంటి, మంచిదేంటి, గొప్పదేంటి, అది కొద్దిదైన గొప్పదైన ప్రతీది నేను చూస్తున్నాను అని ఆయన వాక్యం సెలవిస్తుంది. దేవుడు చూడకుండా ఉండడానికి ఆయన కన్నులు మందం కాలేదు, ఆయన సహాయం చేయకుండా ఉండడానికి ఆయన హస్తం కొరుచు కాలేదు అని యెషయా గ్రంథంలో సెలవిస్తుంది మాట. మనము శ్రమల్లో ఉన్న, చీకటిలో ఉన్న, అంధకారంలో ఉన్న, గుహల్లో ఉన్న, ఈ లోక మనుషుల చే తృణీకరించబడిన స్థితిలో ఉన్న, అవమానంలో ఉన్న, నిందలో ఉన్న, ఆవేదనలో ఉన్న, చీకటి గదులు ఎవరు చూడలేని రహస్య స్థలంలో దాగి ఉన్నా కూడా అక్కడ కూడా దేవుడు మనల్ని చూడగలుగుతాడు. అందుకే భక్తుడు అంటాడు, నేను ఎక్కడ దాక్కోగలుగుతానయ్యా? నేను సముద్రపు లోతులోనికి వెళ్ళిన అక్కడను నీవు ఉన్నావు, నేను ఆకాశం పైకెక్కి అక్కడ ఉందాం అనుకుంటే అక్కడ కూడా నీవు ఉన్నావు, నేను ఎక్కడ దాక్కోగలనయ్యా అని అంటాడు. దేవుడు ప్రతీదీ చూస్తున్నాడు, దేవుడు ప్రతీదీ పట్టించుకుంటున్నాడు. చూడండి, 2 కాసులకు అమ్ముడుపోయే పక్షులనే దేవుడు ఆశ్చర్యరీతిలో అనుదినము పోషిస్తున్నాడు. ఏ రోజైనా ఏ పక్షి అయినా ఆకలితో ఉన్నట్టు మీరు చూసారా? ఏ పక్షిని ఆకలితో అలమటించడం మీరు ఎప్పుడైనా గమనించారా? కాసు కమ్ముడుపోయే పక్షులనే ఆ రీతిగా దేవుడు పట్టించుకుంటూ, చూసుకుంటూ, అనుదినం వరకు వాటికి ఏ సమయానికి ఏది అవసరమో దేవుడు వాటికి అనుగ్రహిస్తున్నప్పుడు వాటికంటే మనం శ్రేష్ఠులము కాదా? వాటికంటే మీరు శ్రేష్టమైన వారు అని ప్రభు సెలవివ్వలేదా? కాబట్టి దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటూ ఉన్నాడు, దేవుడు పట్టించుకుంటున్నాడు. ప్రతీదీ దాని కాలంలో ఆయన సమకూరుస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి చీకటితో నిండినటువంటి గుహలోనికి వెళ్ళవలసిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ గుహ లోపల ఏమైనా విషపురుగులు ఉంటాయేమో, దుష్టమృగాలు ఉంటాయేమో కనుక వాచ్మెన్తో ఇలా అంటాడు, నా చేతికి ఏదైనా దీపం ఇవ్వయ్యా, ఒక లాంతర్ ఇవ్వయ్యా, లేకపోతే ఒక టార్చ్ లైట్ అని ఇవ్వయ్యా, లోపల ఏముంటుందో నాకు తెలియదు కదా అని అన్నప్పుడు అప్పుడు ఆ వాచ్మెన్ అంటాడు, నేనిచ్చే లాంతర్, నేనిచ్చే లైట్ కొంత దూరం నీకు వెలుగు ఇవ్వగలుగుతుందేమో, మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆరిపోవచ్చేమో, కానీ నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు వారి చేయి పట్టుకొని నువ్వు నడుస్తావో, నీవు గట్టిగా పట్టుకొని నడుస్తావో అప్పుడు ఆయనే నీకు వెలుగుగా ఉండి నేను నడిపిస్తాడు. నువ్వు తొట్టిల్లవు, నీవు పడిపోవు, నీకు వెలుగు కొరతగా ఉండదు, నీకు సంరక్షణ కరువు కాదు. ఆయన తన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అది చీకటిగా నీకు అనిపిస్తూ ఉండవచ్చు, కానీ ఆయన నీకు తోడయుండి నిత్య వెలుగు అయ్యుండి నేను నడిపిస్తాడు అని ఆ వాచ్మెన్ చెబుతూ ఉన్నాడు. యోబు గ్రంథం అక్కడ మనం అంతా చూసినట్లయితే
అక్కడ మనకు ఎన్నో ప్రశ్నలు కలుగుతాయి. ఎందుకు నీతిమంతులు శ్రమలు అనుభవిస్తున్నారు? ఎందుకు దుర్మార్గులు వర్ధిల్లుతూనే ఉన్నారు? మంచివారు శ్రమల పాలైనప్పుడు, నీతిమంతులు శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, పరీక్షించబడుతూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఊరక మౌనంగా నిలిచి ఉన్నాడు? ఏ సహాయం చేయట్లేడేంటి? అసలు కలగజేసుకోవట్లేడేంటి? అన్న ప్రశ్నలకు జవాబులు మనం కనుగొనలేము. కానీ భక్తుడైన యోబు తన విశ్వాసాన్ని బట్టి దేవుని హస్తాన్ని గట్టిగా పట్టుకొని నడిచాడు. తను వెళ్తున్న మార్గము తనకు కఠినంగా, తనకు శ్రమగా, బాధగా, నొప్పిగా ఉన్నా సరే తన్ను దేవుడి హస్తాన్ని గట్టిగా పట్టుకొని ధైర్యంగా గాఢంధకారపు గుహలో కూడా నడవగలిగాడు. అయితే ఆ యొక్క శ్రమ నుండి అతడు బయటికి వచ్చినప్పుడు అతడు తన అనుభవాన్ని ఇలా చెబుతున్నాడు. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన అక్కడ కనబడలేదు, ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు వెళ్ళినను ఆయన నాకు అక్కడ కనిపించలేదు, దక్షిణ దిక్కుకు ఆయన తన ముఖమును త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును అని అన్నాడు. అయితే మనం యోబు గ్రంథం 42వ అధ్యాయంలో ఇవన్నీ అనుభవించిన తర్వాత దేవుడు ఊరికనే విడిచిపెట్టాడా? దేవుని కొరకు తెగించి, దేవుని కొరకు ప్రయాసపడి, దేవుని కొరకు అన్నిటిని ఓర్చుకున్న, సహించుకున్న యోబును దేవుడు విడిచిపెట్టాడా? ఉదయాన్నే లేచటం మానలేదు, దేవునికి బలులు అర్పించటం మానలేదు. అన్నీ ఉన్నప్పుడు ఏ రీతిగా దేవుని సేవించాడు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా, ఏమీ లేనప్పుడు కూడా, పెంట మీద ఉన్నప్పుడు కూడా అంతే భక్తి కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు విడవక ఎంతైతే కోల్పోయాడో దానికి రెండంతలుగా అధికముగా దేవుడు అతనికి దయచేశాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నొప్పిగా ఉండవచ్చు. దేవుడు ఎందుకు దీనిని అనుమతించాడు అన్న ప్రశ్న మనలో కలగవచ్చు. చూడండి, మన యోసేపును చూస్తే తను మంచిగా జీవించిన వ్యక్తి, చాలా చాలా అంటే చాలా చక్కటి జీవితాన్ని కలిగిన వ్యక్తి. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి బానిసగా అయ్యాడు, జైల్లో పడిపోయాడు, గుంటలో పడిపోయాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? అతడు ఆ మార్గాల గుండా నడుస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఒకటి, దేవుడు నాకు ఇచ్చిన పిలుపు ఒకటి, దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి, దేవుడు నాకు చూపించింది ఒకటి. కానీ నా జీవితం ఏంటి, ఎలా ఉంది అని ఎప్పుడైనా తన నోటి మాటలతో బయటికి చెప్పాడా? దేనికైనా భయపడ్డాడా? లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఆయన చేతిని యోసేపు పట్టుకొని నడిచాడు కాబట్టి యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఏ గుంటలోనైతే పడవేశారో వారే యోసేపు దగ్గరకు వచ్చేలాగా దేవుడు చేశాడు. అంతగా దేవుడు హెచ్చించాడు. యోసేపు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు చాలా కాలం దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించింది. అక్కడ మనకి దేవుడు అక్కడ ఏ విషయంలో కూడా కలగజేసుకున్నట్టు అనిపించింది. కానీ దేవుడు అన్నీ సమకూరుస్తూ స్టెప్ బై స్టెప్ అన్నింటినీ సమకూర్చి తన జీవితంలో అధికముగా అనుగ్రహించాడు. ఈరోజు మీరును శ్రమల గుండా వెళ్తున్నారా? అయితే ధైర్యం తెచ్చుకోండి. దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు మరచిపోలేదు. దేవుడు మౌనంగా ఉన్నట్టు మీకు అనిపిస్తుందేమో, దేవుడు సహాయం చేయనట్టు మీకు అనిపిస్తుందేమో, దేవుడు కలగజేసుకోవట్లేడు, పట్టించుకోవట్లేడు అన్నట్టు మీకు అనిపిస్తుందేమో. కానీ దేవుడు అన్నిటినీ సమకూరుస్తున్నాడు. దేని కొరకు? మేలు చేయడం కొరకు. ఆయన తన తగిన సమయంలో మనలను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉందాం. ఆయన మనకు మేలు చేసినప్పుడు, ఆయన మనల్ని హెచ్చించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు అది చూసి మనమే అంటాం, భక్తుని వలె శ్రమ నొంది ఎందుట నాకు మేలాయను అని.